నేను చెప్పేది కాస్త వినండి. నేను ఆపరేషన్ చేయించుకున్నా కూడా మా ఆవిడ నెల తప్పింది. బాబీ, నాకు ఒక డౌట్. పెళ్ళాలు నెలలు ఎందుకు తప్పుతారు? సంవత్సరాలు తప్పలేక. పతివ్రతలంటే ఏమిటి? పతిని వదిలేసి వ్రతాలు చేసేది అని. ఇప్పుడు వ్రతాల గురించి ఆలోచించాలేదండి నా పరిస్థితి. నేను ఆపరేషన్ చేయించుకున్నా కూడా మా ఆవిడికి గర్భం ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైందిలే మేడం. ఇతను మాత్రమే ఆపరేషన్ చేయించుకున్నాడు గాని ఇతని వీధిలో ఇంకెవరూ ఆపరేషన్ చేయించుకోలేదుగా. షట్ అప్. మా ఆవిడ మీద నమ్మకం లేదా మీకు? అయ్యో, ఎంత మాట! మీ ఆవిడ మీద నమ్మకం లేకపోవడం ఏంటి? కాకపోతే మీ వీధిలో ఉన్న మగాళ్ళ మీదే అసలు నమ్మకం లేదు. కరెక్ట్ కరెక్ట్. అఫ్ కోర్స్. కానీ మా ఆవిడ చింతనిప్పు లాంటిది. అందుకే ఆవిడ కలం పేరు చింతనిప్పు అని పెట్టుకుంది. ఆ విషయం తెలుసా మీకు? కలం పేరంటున్నారు. మీ ఆవిడేమన్నా రచిత్రా? అవును, దాదాపు 1000 కథల దాకా రాసింది. 1000 కథలా? నేను అక్కడ కూడా చదవలేదు. నువ్వు ఉన్నవాయా? ఎలా చదువుతారు? అవి అచ్చయితేనేగా. అచ్చు కాకపోయినా, ఎవరు మెచ్చుకోకపోయినా ఆవిడ అలా రాస్తూనే ఉంటుంది. దట్ ఈజ్ చింతనిప్పు. లోపలేం చేస్తుంది మనిషి? అరే మీరా, ఎన్ని గంటలైంది వచ్చి? ఎన్ని గంటలా? ఇంకా నయం, ఎన్ని రోజులైందండి అనలేదు. సారీ అండి. అయ్యో, అలా దొడ్లో నిలబడ్డానేమిటి? రండి, తలుపు తీస్తాను. వరస్ట్ ఫెలో, వెధవరాధలతో చంపేస్తుంది. ఎంత పెద్ద పెన్నో అయినా తలుపు తీయడానికి ఎంతసేపా? సీరియస్ గా కూర్చుని కామెడీ కథ రాస్తున్నానండి. కామెడీ కథ రాస్తున్నావా? నీ మొహం చూస్తుంటే చేతపళ్ళు కథ రాస్తున్నట్టుంది. రెండింటికి ఏమైనా తేడా ఉందా? లేదా, నువ్వు అది రాయినప్పుడు ఇది రాయి, ఇది రాయినప్పుడు అది రాయి. అర్థమైందా? బ్రహ్మాండంగా. కూర్చోండి, కాఫీ తెస్తాను. ఇంటిల్లిపాది బలవంతం చేయడంతో కాదనడానికి ఆవిడ మనసు ఒప్పలేదు. ఏమిటే ఇది? ఇంటిల్లిపాది కలిసి ఒక ఆడదాన్ని బలవంతం చేశారా? ఆమె కాదనలేకపోయిందా? అవ్వా అవ్వా! అబ్బా, బలవంతం అంటే రేపు చేయడం కాదండి. ఆ రోజు ఆమె ఊరు వెళ్ళాలి అనుకుంది. ఈ రోజొద్దు రేపు వెళ్ళని వాళ్ళందరూ బలవంతం చేశారు. ఆమె కాదనలేకపోయింది, అంతే. ఆహా, ఆస్తులు అంతస్తులు లేకపోయినా తన బిడ్డకు కనీసం ఒక్క తండ్రినన్నా మిగల్చాలి అనుకుంది స్వప్న. ఒక్క తండ్రిని మిగల్చడం ఏంటే? ఆ బిడ్డకు 10 మంది తండ్రులు ఉన్నారా ఏంటి? అబ్బా, మీకు ఈ నవల భాష అర్థం కాదు. అక్కడ పెట్టండి. నువ్వు రాసేవి కనీసం నన్నైనా చదవనివే. రవికల్లో పెట్టిన ముద్దు మర్చిపోలేకుండా ఉంది సంగీత. చిచి, బూతు కథలు కూడా రాస్తున్నావా? అయ్యో, బూతు కథలు కాదండి. అది రవికల్లో పెట్టిన ముద్దు కాదు, రవి కలలో పెట్టిన ముద్దు. ఓహో, పేరంటం నుంచి వచ్చిన సుబ్బలక్ష్మి కట్టుకున్న పట్టుచీర విప్పేసి వాకిట్లోకొచ్చి నిలబడి ఎవరి కోసమో ఎదురు చూస్తోంది. శివశివ శివశివ, కట్టుకున్న పట్టుచీర ఇప్పేసి వచ్చి వాకిట్లో నిలబడి ఎవరి కోసం వెయిట్ చేయడం ఏంటే బాబు? ఆవిడ అసలు ఆడదేనా? చీచి! చూడండి, నా పాత్రలు అనుమానిస్తే నన్ను అనుమానించినట్టే, నా పాత్రలు తప్పు చేస్తే నేను తప్పు చేసినట్టే. మరి నీ పాత్రలు చస్తేను? అవి చావు, శాశ్వతాలు. చెప్పండి, నా పాతివ్రత్యాన్ని నిరూపించుకోవడానికి నన్నేం చేయమంటారు? అగ్ని ప్రవేశం చేయనా?
అడవి ప్రవేశం చేయనా? చెప్పండి 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 చెప్పండి. చెప్పండి, అలాంటి నిప్పు లాంటి మనిషిని అనుమానించమంటారా? చెప్పండి. సంథింగ్ ఇస్ రాంగ్ సమ్వేర్. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఓకే మిస్టర్ రాజేష్, మీరేం టెన్షన్ పడకండి. వారం రోజుల్లో మీ విషయం తేల్చేస్తాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగోండి నా అడ్రస్. ఓకే బాబీ, నాకు ఒక డౌట్. కన్ను పిల్లలు కళ్ళలు ఎందుకు అంటారు? పిల్లలకంటే బాగోదని. ఆడవాళ్ళు పిల్లల్ని ఎందుకు అంటారు? చక్కగా కోళ్ళలా గుడ్లు పెట్టచ్చు కదా. పెట్టచ్చు, కానీ పొరపాటున ఆమ్లెట్ వేసేస్తే కష్టం కదా. బాబీ బాబీ, ఆమ్లెట్ అంటే గుర్తుకొచ్చింది. నీకు మాంసాహారం ఇష్టమా శాకాహారం ఇష్టమా? ముత్యాలహారం అంటే ఇష్టం. ఎందుకని? పెళ్ళాక మా ఆవిడకి ఇచ్చుకోవచ్చు కదా. పెళ్లి ఆడవాళ్ళకి అవసరమా మగవాళ్ళకి అవసరమా? పురోహితుడికి అవసరం. పెళ్ళైన వాళ్ళు మాత్రమే చేయదగిన పని ఒకటి ఉంది. అది ఏమిటో చెప్పు. విడాకులు పుచ్చుకోవడం. అసలు విడాకులు ఎందుకు ఇస్తారు? ఇలా అర్ధాంతరంగా గర్భాలు వస్తుంటే ఏం చేస్తారు మరి? చాలా ఏదో ప్రశ్న అవును. ఇదిగో ఇదే ఆ రాజేష్ గడి ఇల్లు. అలాగే. రాగిణి, ఏమిటండి? నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అదేమిటి, టిఫిన్ చేయరా? నా మనసేం బాగోలేదు. నేను చేసిన టిఫిన్ బానే ఉంది, తిని వెళ్ళండి. టిఫిన్ బాగుంటే సరిపోదు, గుణం ఉండాలి. 4 రోజులు నేను చూస్తున్నాను. ఎందుకండి మీరు అదోలా ఉంటున్నారు? నువ్వు ఇలా వారాలు నెలలు తప్పేస్తుంటే మరి ఎలా ఉంటాడు? అసలు ఏం జరిగిందండి? ఏం లేదు, ఏవో ఆఫీస్ గొడవలు. భర్త బయటికి వెళ్ళిపోయాడు కదా, ఒంటరిగా ఉంది. ఎంటర్ అయిపోదావా? రాగిణి లోపల ఉంది. రాగిణి, రాగిణి వెళ్ళిపోయాడు మీ ఆయన? ఇప్పుడే వెళ్ళారు. రండి టిఫిన్ చేద్దరు గాని. రెడీ. మీరు వచ్చినందుక నేను రాసిన ప్రేమ లేఖ కోసం వచ్చారేమో ఇద్దాం అనుకున్నాను. అసలు వచ్చింది ఎందుకు? అది అసలు ప్రేమలేఖ కాదు, ప్రాణలేఖ. ఆ ప్రేమలేఖలో ఎంత ప్రాణం ఉంది, ఎంత జీవం ఉంది, ఎంత అదుంది, ఎంత ఇదుంది. ఆహా, ఓహో. బాబీ, ఎంత అది ఉంది ఎంత ఇది ఉందంటే ఏముందని అర్థం బాబీ? ఏమీ లేదని అర్థం. మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. అమ్ము, మా ఆవిడ పిలుస్తుంది. ఇవాళ మా ఆవిడ ఊరెళ్తుంది. ఆవిడ వచ్చే వరకు నీ ప్రేమలేఖ చదువుకోవడమే నా పని. వస్తాను. వస్తాను. తప్పకుండా చదువుతారుగా. ఓకే, బాయ్. బాయ్. ఎవరది? అది బేబీ. ఈయన బాబీ. ఏం చేస్తున్నారు ఇక్కడ? అంతా చూస్తున్నాం. ఆ? అదే మా అభిమాన రచయితని పైనుంచి కింద దాకా అంతా చూస్తున్నాం. అభిమాన్ రచయిత్ర ఎవరు? మంచి జడలేకడ ఏటా ఏదో ప్రశ్న మీరే. నాకు చాలా సంతోషంగా ఉంది. నీ కథలంటే బేబీ చెవి కోసుకుంటుంది, నీ గొంతు కోసుకుంటాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంతకీ నా కథను మీరు ఎలా చదివారు? ఏ పత్రికలో రాలేదుగా? పత్రికలో రాకపోతే ఏం మేడం, మీ కథలు జనం మీదకి తీసుకొచ్చా. ఆంధ్రదేశంలో ఏ ఊళ్ళో చూసినా, ఏ వీధి మలుపులో చూసినా మీ కథలు ఒకటే కుప్ప తట్లు. కాస్త ఓవర్ అయిపోతున్నావు. అదే కుప్పలు తిప్పలు. అవి నాకు నచ్చక అలా పడేసినవి. ఓహో, మీరు బాగా లేవనుకుని చెత్త పొట్టులో పడేసిన ఆ చెత్త కథలే మాకు నచ్చాయంటే ఇక మీరు బాగున్నాయి అన్న కథలు ఎంత బాగుంటాయో. వినిపించమంటారా? కాస్త తినిపిస్తారా? వినటానికి బలం వస్తుంది. అలాగే, కూర్చోండి, టిఫిన్ తెస్తాను. అనవసరంగా కమిటీ పేమేమో కథలంటే ఇంట్రెస్ట్ అని. బాబీ, రచయితలు కథలు ఎందుకు రాస్తారు? చిత్తుకైతలాడు కోసం. పాఠకులు ఎందుకు చదువుతారు? బాలైపోవటం కోసం. అసలు రచయిత అంటే అర్థం ఏంటి బాబీ? రాయటం ఒక్కటే తెలియని వాడు అని. కథ ఏదో రాసింది, చదువుతాను. కారు చీకట్లో వెళుతున్న కళ్యాణి బస్సు చీకట్లో వెళుతున్న భర్తను గాని, లారీ చీకట్లో వెళుతున్న కొడుకును గాని చూడలేదు. బస్సు చీకటి ఏంటి, లారీ చీకటి ఏంటి? కారు చీకటి ఉన్నప్పుడు బస్సు చీకటి, లారీ చీకటి ఉండదా ఏమిటి? ఉంటుంది. కారు చీకటి ఉన్నప్పుడు బస్సు చీకటి ఉంటుంది, నీలివేణి ఉన్నప్పుడు ఎర్రవేణిలా ఉంటుంది. మీరు తింటూ ఉండండి, నేను మా మీద తింటూ ఉంటారు. అదే కథ చెబుతూ ఉంటారు. చెప్పండి. కథ పేరు ఈ కథకు పేరెందుకు? వింట మాత్రం ఎందుకు? టైటిల్ బాగుందా? బ్రహ్మాండంగా ఉంది. ఏంటిది నేతితో చేశారా? ఆవిడ అడిగింది లడ్డు గురించి కాదు,
టైటిల్ గురించి. ఆ టైటిల్కే బ్రహ్మాండంగా ఉంది. చెప్పండి. మామూలుగా అన్ని కథల్లో హీరోయిన్ ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకుంటుంది, కానీ నా కథలో మాత్రం పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమిస్తుంది. ఏంటి, భర్తనే కదా ప్రేమించేది? భర్తనే, కాకపోతే పక్కింటి ఆవిడ భర్తని. ప్రేమకు పెళ్లితో సంబంధం లేదు అనే కొత్త పాయింట్ ని ఈ కథలో రాశాను. మీకు డీటెయిల్ గా చెప్తాను. వద్దు, పాయింట్ వినగానే నాకు కడుపు నిండిపోయింది. నాకు కూడా కడుపు నిండిపోయింది. ప్రస్తుతానికి ఈ కథా కాలక్షేపం చాలు, ఈసారి వచ్చి వివరంగా వింటాం. అలాగే. కడుపు నిండాలంటే ఇది తినాలి, మరి కడుపు పండాలంటే గోరింటాకు తినాలి. అంటే రాగిణి భావాలన్నీ భర్తను మోసం చేసే విధంగా ఉన్నాయన్నమాట. భావాలేంటి, ప్రవర్తన కూడా అలానే ఉంది. ఆ పక్కింటి శంకరానికి ప్రేమ లేఖ కూడా రాస్తోంది. ఇదిగో బాబీ, ప్రేమ లేఖలు ఎందుకు రాసుకుంటారు? ప్రేమిస్తున్న విషయం మర్చిపోకుండా ఉండేది. ప్రేమించిన విషయం ఎందుకు మర్చిపోవాలి? మర్చిపోతున్నా సుఖం ఉంటుందని. ప్రేమలో సుఖం లేనప్పుడు ఆ రాగిని పక్కింటి ఆయనకి ప్రేమ లేఖ ఎందుకు రాసినట్టు? అతనికి ప్రేమ లేఖ ఇవ్వడం మీరు చూసారా? ఇవ్వటం చూడలేదు, కానీ ప్రేమ లేఖ గురించి మాట్లాడుకోవటం మాత్రం విన్నాం. ఎక్కడ కాలు జారినట్టు మాత్రం కనపడలేదు మేడం. మన ముందు జారుతాయి ఏంటి కాళ్ళు పైట్లో? ఏ రాత్రి పూట జారుతాయి. అసలు పైట్లు ఎందుకు జారుతాయి? సైట్లు కొట్టుకోవడానికి. పడకూడదా? అలే చూసారా, అక్కపక్కన నిలబడుతున్నారా? తీసేయండి ఫోటో, ఆలస్యం దేనికి? భర్త తనకిచ్చిన స్వేచ్ఛని దుర్వినియోగపరుచుకున్న రాగిణి పరాయి పురుషులతో అక్రమ సంబంధం పెట్టుకున్నది అనేది డిటెక్టివ్ శోధన ప్రవేశపెట్టిన సాక్ష్యాధారాలతో రుజువు అవటం వల్ల
రాగిణికి రాజేష్కి విడాకులు మంజూరు చేయటమైనది. ఎందుకు ప్లేట్ కట్టడానికి. బాబీ ప్లేట్లలో చేతులు కడగరాదని బోర్డు మీద రాసి ఉంటుంది, ఎందుకని? ఆ తర్వాత వచ్చేవాళ్ళకి చట్నీ పలసనైపోతుంది. ఆ, ఆ ఇచ్చిన షాకు చాలు గానీ తక్కువ తిను, మన దగ్గర అసలు డబ్బులు తక్కువగా ఉన్నాయి. సర్లే కూర్చో. రే సర్వార్, రే బాబీ అక్కడ చూడు, రాజేష్ లా లేడు? లా ఉండటం ఏంటి? రాజేషే మళ్ళీ పెళ్లి చూసినట్టున్నాడు. కాసేపు ఫ్రెండ్షిప్ చూసి మాట్లాడదాం ఏంటి? ఏంటి వైఫ్తో వండర్ఫుల్ గా మాట్లాడేస్తున్నాడు? ఏంటి, నేను తండ్రిని కాబోతున్నానా? దానికేందుకండి అంత షాకు? నాకు ఆపరేషన్ అయింది కదా, నేను తండ్రిని ఎలా అవుతున్నానా అని. ఈ ఆపరేషన్ అనే దాన్ని అడ్డు పెట్టుకుని మీ ఆవిడ్ని భలేగా అడ్డు తప్పించావు. దట్ ఈజ్ రాజేష్. గడిది గుడ్డేం కాదు. ఆ శోధన లేకపోతే అంత త్వరగా విడాకులు వచ్చేవా ఏంటి? ఆ శోధన్ని రాంగ్ ట్రాక్ పట్టించింది కూడా నేనేగా. నాకు ఆపరేషన్ అయ్యిందని అబద్ధం చెప్పి మా ఆవిడికి నిద్రలో నడిచే అలవాటు ఉందనే నిజం దాచి శోధన్ని బుట్టలో పడేశాను. ఏమిటి ఎక్కడి నుంచున్నావు? మీకోసం ఎవరో వచ్చి గొడవ చేస్తున్నారండి. ఎవరై ఉంటారబ్బా? హలో బావగారు. అదేంటి బావగారు అలా చూస్తున్నారు? నీకు నేను బావగారినా? మరి నా చెల్లెలు సీతకి నెల తప్పించినోడు బావగారు కాకపోతే బామ్మర్ది అవుతావా? వాట్? నీ చెల్లెలు సీతకి నేను నెల తప్పించనా? మరి లేకపోతే 1వ క్లాసు 2వ క్లాసు తప్పించావా? చాలే ఊరుకోవయా. నో, నాకేం తెలీదు. అసలు ఈ అమ్మాయి మొహం నేను ఇంతవరకు చూడలేదు. ఏమిటండి ఆ మాటలు? మీరింతవరకు నా ముఖం చూడలేదా? ఓసారి నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పండి, నేనెవరో మీకు తెలీదు? ఇదవుతండి బాబు, తెలీదు తెలీదు తెలీదు. ఏమిటి కేకలు, ఏమిటి గొడవ? ఇదిగో నీ సవితి. రాసైతే నువ్వైనా నాకు న్యాయం చేయవా? ఈయన 1 నెలలో వెనకాల తిరిగి 2వ నెలలో కడుపు చేసి 3వ నెలలో నాకేం తెలియదంటున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? దాన్ని అడుగుతావంటే ఈ నరికి పోగులు పెడతా. అంతే కదే. మేడం, లోపల ఏదో గొడవ పడుతున్నట్టున్నారు. మొక్కల కింద నరికేస్తాను. ఆగో, ఏంటి గొడవ? ఏంటా? ఈయన నా సెల్లుకి నెల తప్పించి ఇప్పుడు నాకేమీ తెలియదు అంటున్నాడు. చూడమ్మా, ఈయన చంపేదాకా నీ వదిలిపెట్టను. ఈ చెల్లెలకే కాదు, ఇతని ఈ ప్రపంచంలో ఏ అమ్మాయికి నెల తప్పించలేడు. చిన్ని కృష్ణుడు. చిన్ని కృష్ణుడు కాదు, దొన్న కృష్ణుడు. సమయం చూసి తగలడ్డాడు మళ్ళీ. మన ప్రాణాలంటే వీడికి ఆతమస్తులు అయిపోయాయి. అమ్మో పడిపోయి. బాబీ, నువ్వు వెళ్ళి డాక్టర్ని చూసా. అలాగే మేడం. డాక్టర్, డాక్టర్, డాక్టర్. ఇదేంటి సడన్ గా తుఫాను? ఆకాశం బాగా ఆకాశం బాగానే ఉంది, మన నాకే బాగలేదు. పేషెంట్ లోపల ఉంది, మీరు వెళ్ళండి. ఈ డబ్బులు వచ్చేది. ఆపరా, ఆపరా. ఏయ్, ఆపరా. అమ్మో, మా అమ్మ యశోద. చిన్ని చిన్ని కన్నయ్యా, కన్నుల్లో నీవయ్యా. ఓహో, ఏం కాంబినేషన్! అద్భుతమైన డబుల్ బేస్, అమోఘమైన గొంతు. మా పాపం పండిపోయింది, మా లైఫ్ ఎండిపోయింది. బాబు, మాకిష్ట ఇటు వచ్చాడా? ఏమా, ప్రోటీన్స్ తాకుండా అలుగు వచ్చేసాడా? ఇప్పటిదాకా ఎడా పెడా వాయించి, అదే వాయిద్యం వాయించి మీ చక్కని గొంతు వినగానే ఎగిరి చక్కా పోయాడు. చిన్నప్పటి నుంచి అంతే బాబు, నా మాట విన్నా పాట విన్నా పారిపోతాడు. బ్యూటిఫుల్ వాయిస్ కదా. మరే వాడు పుట్టగానే ఉయ్యాల్లో వేసి లాలీ 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 లాలీ. ఛీ, ఎదవా. అవును, ఉయ్యాల్లోంచి దూకి పారిపోయాడా? అవును బాబు,
ఆవిడ ఇంతవరకు కనిపించటమే లేదు. అవునమ్మా, సంగీతానికి ఇలా శిశువులు పశువులు కూడా పారిపోతాయని, తేళ్లు పావులు కూడా కలుస్తాయనే శిశురు వేత్తి పశురు వేత్తి అన్నారు మన పెద్దలు. ఇదిగా ఏంటే దాని అర్థం అది కాదు. ప్రస్తుతానికి అదే, నువ్వు నోరు మూసుకో. అదిగో అదిగో మా చిన్నికి ఇష్టం వాయలేను. చిన్ని చిన్ని కన్నయ్య. బాబీ, నాకు ఒక డౌట్. ప్రపంచంలో ఇలాంటి తల్లి కొడుకులు ఇంకెక్కడైనా ఉంటారా? ఉండరు. మరి ఇప్పుడు ఉన్నారా? మన కర్మకాలి. కంగ్రాచులేషన్స్. ఎందుకు? మీరు తండ్రి కాబోతున్నారు. ఏయ్, నేను కాదా భర్తనే. అదిగో ఆడు. తెలుసు, అయినా కంగ్రాట్స్ మీకే చెప్పాలి. ఎందుకు? రాజేష్ గారికి వేసక్టమీ అయిందని, అతని వల్ల ఆమెకు పిల్లలు పుట్టారని నాకు తెలుసు. బహుశా మీరు పక్కింటి వారు ఉంటారు, అందుకే కంగ్రాట్స్ చెప్తున్నా. ఆహా, ఆయనది ఎంత గొప్ప మనసు. ఓ బిడ్డను దానం చేశారు. బాబీ, అన్ని దానాల్లోకి గొప్ప దానం ఏది? గర్భాధానం. గర్భధానం అంటే? అదిగో ఆయన అడుగు బాగా చెప్తాడు. ఏమండి చెప్పండి. నాకేం తెలియదే బాబు. చాలండి బడాయి. ఏమీ తెలియకుండానే ఆ బిడ్డ తండ్రి అయ్యాడా? అలా వెళ్ళిపోతాడేంటి? ఏమండి ఏమండి, ఆయనే కదా ఆ బిడ్డకి తండ్రి. మీ ఆవిడ్ని పాడు చేసి. నో నో, ఆ బిడ్డకు తండ్రి అతను కాదు. నేను ఆపరేషన్ చేయించుకోలేదు. తెలుసు. ఎలా తెలుసు? ఎలా తెలుసా? అదెంత లేడీ డిటెక్టివ్ అయినా మన దెబ్బకి ఎలా ఎఫెక్టివ్ అయిపోయిందో చూసావా? దట్ ఈజ్ రాజేష్. అందుకే కోర్ మరీ చేసుకున్నాను. నేను తలుచుకోవాలా గానీ ఆఫ్టర్ ఆల్ ఆ శోధన ఎంత? అలా నన్ను మోసం చేసిన మిమ్మల్ని మోసంతో జయించాలని ఆ రౌడీ ప్లాన్ ఏర్పాటు చేశాను. నా జీవితంలో మొదటిసారి మోసపోయింది మీ దగ్గరే. మీరు చెప్పిన మాటలు నమ్మి మేము కూడా రాగిని అనుమానించాం. పక్కింటి శంకరానికి ప్రేమలేఖ అనే కథ చదవడానికి ఇస్తే అది నిజమైన ప్రేమలేఖ అని భ్రమపడ్డాం. అందులో మీ తప్పే ఉందిలేండి. ఆ పరిస్థితుల్లో ఎవరున్నా అలాగే అనుకుంటారు. ఏమండి, మీకు విడాకులే కావాలనుకుంటే నాతో చెప్తే ఆనందంగా విడిపోయేవాళ్ళం. అందుకని నా శీలాన్ని ఎందుకండి శంకించడం? మీరు వేరే పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నారు. కానీ చెడిపోయిన ఆడదానిగా ఆవిడ జీవితం ఎంత నరకమో ఒక్కసారి ఆలోచించండి. ఇలా ఎదట వాళ్ళ జీవితాలతో ఆడుకునే వాడికి ఉరిశిక్ష వేసినా కూడా తక్కువే అవుతుంది. చట్టాన్ని మోసం చేసి విడాకులు పొందినందుకు చట్టం శిక్షిస్తుంది. మరి నన్ను మోసం చేసినందుకు నేను శిక్షించాలిగా? నమస్తే మేడం. నమస్తే. ఐఎమ్ డాక్టర్. అలాగా కూర్చోండి. చెప్పండి. ఇదిగోండి. ఎవరు వీళ్ళు? నా భార్యలు. నలుగురు భార్యలా? అవును, వీళ్ళ నలుగురు నా భార్యలే. కానీ వీళ్ళల్లో నేనెవరికి భర్తను కాను. ఏంటి? అవునండి, వీళ్ళ నలుగురు నా భార్యలే. కానీ నేనెవరికి భర్తను కాను.